తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రదాయిని కింగ్ జార్జ్ ఆసుపత్రి చీకట్లో మగ్గిపోయింది. దాదాపు 10 గంటల పాటు కరెంట్ లేక రోగులు తీవ్ర అవస్థలు పడ్డారు. బాలింతలు, గర్భిణీలు లాంటి చంటి పిల్లలతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. సెల్ ఫోన్ వెలుతురులోనే ట్రీట్మెంట్ సాగింది. మరోవైపు ఆక్సిజన్ అందక ఓ రోగి మృతి చెందడం కలకలం రేపింది. ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రదాయిని కింగ్ జార్జ్ ఆసుపత్రి చీకట్లో మగ్గిపోయింది. దాదాపు 10 గంటల పాటు కరెంట్ లేక రోగులు తీవ్ర అవస్థలు పడ్డారు. బాలింతలు, గర్భిణులు, చంటి పిల్లలతో ఉక్కిరిబిక్కిరయ్యారు. సెల్ ఫోన్ వెలుతురులోనే ట్రీట్మెంట్ సాగింది. మరోవైపు ఆక్సిజన్ అందక ఓ రోగి మృతి చెందడం కలకలం రేపింది. ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రదాయిని కింగ్ జార్జ్ ఆసుపత్రి చీకట్లో మగ్గిపోయింది. దాదాపు 10 గంటల పాటు కరెంట్ లేక రోగులు తీవ్ర అవస్థలు పడ్డారు. బాలింతలు, గర్భిణులు, చంటి పిల్లలతో ఉక్కిరిబిక్కిరయ్యారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చిరంజీవి లైవ్లో అందిస్తారు. చిరంజీవి. సంతోష్, నేనంతా కూడా విశాఖలోని పెద్ద ఆసుపత్రిగా పిలిచే కేజీహెచ్ మొత్తం చీకట్లకు ముక్కున్నాయి. నిన్న మధ్యాహ్నం 1 గంట నుంచి కూడా రాత్రి 12 గంటల వరకు మొత్తం విద్యుత్ అంతా కూడా సరఫరా ఆగిపోవడంతో రోగులంతా కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం మనం విశాఖ కేజీహెచ్లో ఉన్నటువంటి రాజేంద్ర ప్రసాద్ వార్డుతో పాటు భావనగర్ వార్డులో కూడా నిన్నంతా కూడా వందలాది మంది పేషెంట్లు ఈ విధంగా కరెంట్ లేకపోవడంతో, దాంతోపాటు వాష్రూమ్లో వీటన్నిటిలో కూడా వాటర్ లేకపోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మహిళలతో పాటు ఇటు వృద్ధులు, చిన్నపిల్లలు, బాలింతలు, గర్భిణీ స్త్రీలు వీళ్ళంతా కూడా చాలా వరకు ఉక్కిరిబిక్కిరైన పరిస్థితి. ఎందుకంటే 4 గోడల మధ్య ఉన్నటువంటి పైన అసలు కరెంటు లేకపోవడంతో చిమ్మ చీకట్లో ఫ్యాన్లు తిరక్క అల్లాడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చాలా ఎమర్జెన్సీగా ఉన్నటువంటి వృద్ధ పేషెంట్ వీళ్ళంతా కూడా ఇక్కడే వార్డుల్లోనే షిఫ్ట్ చేయడంతో వాళ్ళంతా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోగుల తాలూకా బంధువులు కూడా వాళ్ళకి సఫరీలు చేసి విసనకర్రలు, అట్టముక్కలతో వీటన్నిటిలో కూడా గాలి రుప్పుతూ వాళ్ళని శ్వాస తీసుకునే ప్రయత్నం అయితే చేయడం వాళ్ళంతా ప్రశంసించింది. మరోవైపు కేజీహెచ్ నర్సింగ్ సిబ్బంది కూడా క్యాండిల్ లైట్లు, సెల్ ఫోన్ల వెలుతురులోనే రోగులకు సిరంజిలు వేయడం, అదేవిధంగా సెలైన్లు పెట్టడం ఇవన్నీ కూడా చేయడం కూడా జరిగింది. దీంతో ఇదంతా కూడా తీవ్ర విమర్శలకు దారితీసింది. ఎందుకంటే ఇది నిన్న జరిగినటువంటి విద్యుత్ అంతరాయానికి సంబంధించి ప్రత్యామ్నాయంగా ఎటువంటి ఏర్పాట్లు కూడా చేయకపోవడంతో చాలా వార్డుల్లో ఇటు గైనిక్ వార్డులతో సహా మిగతా వార్డులన్నీ కూడా చాలా మంది కూడా సఫర్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించి ఇటు నిన్న రాత్రి కూడా ఒక పేషెంట్ కూడా ఈ రాజేంద్ర ప్రసాద్ వార్డులో చికిత్స పొందినటువంటి పేషెంట్ కూడా చనిపోవడం జరిగింది. అయితే సమయానికి సరిపడా ఆక్సిజన్ ఇవంతా కూడా లేకపోవడం, ఊపిరాడకపోవడం వల్ల ఈ చనిపోయిందని చెప్పి ఆవిడ తాలూకా బంధువులు కూడా ఆరోపించడం జరిగింది. మరి దీని మీద మరి కేజీహెచ్ అధికారులు ఎటువంటి సమాధానం చెప్తారో చూడాల్సి ఉంది. నిన్న రాత్రి అంతా మాత్రం సుమారు 10 గంటల పాటు కేజీహెచ్ చాలా వరకు కరెంటు లేకపోవడంతో అన్ని విభాగాల్లో కూడా దాదాపుగా పవర్ కట్ అవడంతో చాలా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా విశాఖ కేజీహెచ్కు కేవలం విశాఖ నుంచే కాకుండా ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి విజయనగరం, శ్రీకాకుళం, అంతోపాటు అక్కడ ఒరిస్సా నుంచి, బరంపురం నుండి ఇటువైపు నుండి కూడా చాలా మంది పేషెంట్లు వస్తుంటారు. దీంతోపాటు ఉభయ గోదావరి జిల్లాల నుంచి కూడా వందలాది మంది పేషెంట్లు ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి ఇటువంటి హాస్పిటల్లో సుమారు 10 గంటల పాటు కరెంటు లేకపోవడం రోగులంతా కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా పసికందులు అయితే రోజులు నిన్నటువంటి పసికందులు కూడా చాలా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి కనిపించింది. బాలింతలు అటు ఏజెన్సీ నుంచి వచ్చినటువంటి గర్భిణీ స్త్రీలు అవ్వచ్చు, మిగతా కేసుల్లో వచ్చినటువంటి వీళ్ళంతా కూడా
తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి నిన్న విశాఖ కింగ్ జార్జ్ హాస్పిటల్లో చూసాం. తర్వాత ఎట్టకేలకు అర్ధరాత్రి 12 గంటల తర్వాత విద్యుత్ పునరుద్ధరించడంతో రోగులంతా కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి. మరి ఇటువంటి ఇంత పెద్ద ఆసుపత్రికి సంబంధించి ఇలాంటి పరిస్థితులు ఎదురవ్వడం, తర్వాత ఇలాంటివి ఏవైనా జరిగితే వెంటనే ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితులన్నింటినీ కూడా గాలికి వదిలేశారనే విమర్శలు అయితే ప్రస్తుతానికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ నిన్న విశాఖలోని కింగ్ జార్జ్ హాస్పిటల్కు గ్రహణం పట్టిందని చెప్పుకోవాలి. ఎందుకంటే గంట సేపో 2 గంటల సేపో కాదు, సుమారు 10 గంటల పాటు కూడా విద్యుత్ లేకపోవడంతో కీలకమైన యూనిట్లన్నీ కూడా ఇటు రాజేంద్ర ప్రసాద్ నగర్ వార్డుతో పాటు భావనగర్ వార్డు, ఇక్కడ ఎముకల శస్త్రచికిత్స చేసినటువంటి వార్డుతో పాటు గైనిక్ వార్డు, పిల్లల వార్డు, ఇలా పలు కీలకమైనటువంటి వార్డులన్నీ కూడా అంధకారంలో ఉన్నటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి రోగులు వీళ్ళంతా కూడా, రోగులతో పాటు రోగుల బంధువులు వీళ్ళంతా కూడా చాలా సఫర్ అయినటువంటి పరిస్థితి నెలకొంటుంది. వీటన్నిటి మీద కూడా చాలా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే నిన్న రాత్రి అంతా కూడా విశాఖ కేజీహెచ్లో పూర్తిగా చీకట్లు కమ్ముకున్నాయని చెప్పుకోవాలి. సంతోష్. రైట్, థ్యాంక్ యూ చిరంజీవి.